Hello, all of you. Welcome back to SM Study Hub June sessions. స్టూడెంట్స్ మీలో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో ఆల్రెడీ ఎన్టీపీసీ సిబిటి అప్లై చేసి సిబిటి 1 క్వాలిఫై అయిన తర్వాత సిబిటి 2కి మనం వెళ్తాము. సో ఈ సిబిటి 2లో మనకి జనరల్ సైన్స్ నుంచి ఎటువంటి ప్రశ్నలు రావచ్చు, సో అదేవిధంగా ప్రాబ్లం క్వశ్చన్స్ కనుక్కుంటే సో అవి ఎలా రావచ్చు అనేటటువంటిది మనము సో ఈ జనరల్ సైన్స్ సెషన్స్ ద్వారా తెలుసుకుంటున్నాము. సో ఇవి మనకి సో మంత్లీ సబ్స్క్రిప్షన్ బేసిస్ మీద జరుగుతున్నాయి. సో ఇది వచ్చేసరికి ప్రజెంట్ ఎవరైతే మీరు ఈ సెషన్ చూస్తున్నారో సో మీరు ట్రయల్ పీరియడ్లో ఉన్నారు. సో ఈ సెషన్లో ప్రస్తుతం పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వాళ్ళు సో మరికొద్ది సెషన్స్ మాత్రమే మీకు ట్రయల్ పీరియడ్ అనేటటువంటిది కంటిన్యూ అవుతుంది. సో ఈ లోపు మీరు మంత్లీ ఫీజు అనేటటువంటిది పే చేసుకోండి. సో 50 రూపీస్ అనేటటువంటిది మీకు ఆల్రెడీ లింక్స్ అనేవి సెండ్ చేయడం జరిగింది. సో ఆ లింక్స్కి సంబంధించి మీరు ఈ ఫీజు అనేది పే చేసుకున్నట్లయితే మీ సబ్స్క్రిప్షన్ అనేది 1 మంత్ యాక్టివేట్ అవుతుంటుంది. ఓకే, సో ఈ సెషన్లో మనం ముఖ్యంగా చూసేటటువంటిది ఏంటంటే ఎలక్ట్రిసిటీ నుంచి మనకి క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చు, అంటే ప్రాబ్లమ్స్ అనేటటువంటి వస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కొన్ని మోడల్స్ ఈ సెషన్లో 40 minutes ఆఫ్ సెషన్ ఇది. సో ఇందులో ఎంతవరకు మనం కవర్ చేయగలము, సో ఎన్ని ప్రాబ్లమ్స్ అనేటటువంటివి అంటే ఎన్ని రకాలు ఉంటాయి అనేది తెలుసుకుంటాం. ఓకే, సో ఇంకా మీలో ఎవరికైనా వీటికి సంబంధించినటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. సో అదేవిధంగా మీకు సెషన్ మధ్యలో ఎటువంటి డౌట్ ఉన్నా కానీ చాట్ బాక్స్ నుంచి సో దానికి సంబంధించినటువంటి డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చండి. సో ఇది లైవ్ సెషన్ కాబట్టి మీకున్న డౌట్స్ కూడా మీకు ఈజీగా అడిగి తెలుసుకోవడానికి వీలవుతుంటుంది. ఓకే, సో మరి ఫస్ట్ సెషన్ అనేటటువంటి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏమడుగుతున్నాడండి ఇక్కడ. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే కరెంట్ ఆఫ్ 0.5 amperes. ఓకే, మనకి ఇక్కడ కరెంట్ ఇవ్వడం జరిగింది ఎంత, 0.5 amperes ఈజ్ డ్రాన్ బై ఫిలమెంట్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ బల్బ్ ఫర్ 10 minutes. ఓకే, సో ఇచ్చిన డేటా ఏంటి, మనకి కరెంట్ ఐ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 0.5 amps. ఓకే, తర్వాత ఏమి ఇచ్చాడు, టైం ఇచ్చాడు 10 minutes. ఓకే, సో ఈ రెండు ఇచ్చిన తర్వాత ఏమన్నాడు, ద ఛార్జ్ ఫ్లోస్, ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఫ్లోస్, అంటే ఛార్జ్ని ఏమంటాము, క్యూ అంటాం. సో క్యూ ఎంత తెలియదు, సో ఎంత ఛార్జ్ అవుతుందో కనుక్కోమన్నాడు. మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటి, క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఐటి. ఓకే, సో లేదా దీన్నే మనము ఐ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై టీ అని బేసిక్ ఫార్ములా అనేది చూసుకుంటాము. అంటే మనకి కరెంట్ అనేటటువంటిది ఏంటంటే ఛార్జ్ పర్ పర్టిక్యులర్ టైం అనమాట. ఓకే, కరెంట్ అనేటటువంటిది ఛార్జ్ పర్ పర్టిక్యులర్ టైం. సో దీని గురించి మనము ఛార్జ్ అనే దాన్ని మనకి సపరేట్గా మనం తెలుసుకోవాలనుకుంటే ఈ టైం అనే దాన్ని ఇలా పంపిస్తే సో ఇక్కడ మల్టిప్లై అవుతుంది అనమాట. ఓకే, సో ఐ ఇంటూ టీ, ఓకే, కరెంట్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్స్ టు ఛార్జ్ అవుతుంది. సో ఇలా మనము ఈ ఫార్ములాని ఇచ్చిన పారామీటర్స్ నుంచి తీసుకుంటాం. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనము ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో ఇచ్చింది ఎంత 0.5. సో అలాగే ఇక్కడ 10 minutes అన్నాడు చూడండి. సో ఇక్కడ చేయవలసింది ఏంటంటే 0.5 ఇంటూ 10 ఇంటూ మినిట్స్, ఒక మినిట్కి ఎన్ని 60 seconds కాబట్టి 60. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్స్ టు 600 ఇంటూ 0.5ని 1/2 అని రాసుకోవచ్చు కదా. సో 1/2 అంటే సో నథింగ్ బట్ 300. ఓకే, 300 అంటే కూలమ్స్, ఛార్జెస్ ఇన్ కూలమ్స్, కాబట్టి ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఇలా సాల్వ్ చేయాలి. బట్ ఎగ్జామ్లో ఆ టెన్షన్లో మీరు చేసే చిన్న తప్పు ఏంటి అంటే ఫార్ములా తెలుసు, క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఐటీ వేసేస్తారు ఆడావిడగా 0.5 ఇంటూ 10, ఆన్సర్ రాదు. ఓకే, సో ఇది చేస్తారు చాలా మంది, బట్ ఇక్కడ 60 seconds అనేటటువంటి కూడా మీరు గమనించాలి. ఓకేనా, సో అలా చేసినట్లయితే మీకు కరెక్ట్గా 300 కూలమ్స్ అనేటటువంటిది ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా చేస్తే ఈ క్వశ్చన్ అనేది కరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో అర్థమైంది అందరికీ కూడా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో రెండో ప్రశ్నలో ఏం అడుగుతున్నాడు, 5 amperes ఆఫ్ కరెంట్ ఈజ్ పాస్డ్ ఫర్ 2 hours. ఓకే, టైం ఇచ్చాడు 2 hours టైం అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమంటున్నాడు, ఒక ఎలక్ట్రిక్ ఐరన్లో పాస్ చేశాడు. సో విత్ రెసిస్టెన్స్ ఆఫ్ 100 ohms. ఓకే, రెసిస్టెన్స్ దీన్ని మనము ఆర్ అని చెప్దాం. ఓకే, సో రెసిస్టెన్స్ ఎంత
100 ohms అట. ఓకే, టైం ఇచ్చాడు, రెసిస్టెన్స్ ఇచ్చాడు. ఓకే, సో అదేవిధంగా క్యాలిక్యులేట్ ద హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇట్. ఏమన్నాడు? హీట్. ఓకే, సో హీట్ ఎంత అని అడుగుతున్నాడు. సో బేసిక్గా మనకి ఉన్నటువంటి ఒక డెఫినేషన్ కనుక చూసుకుంటే, హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపము అనేటటువంటిది మనం బేసిక్గా ఉష్ణం గురించి చెప్పుకునేటప్పుడు క్లాస్లో చెప్పుకుంటాము. సో మరి ఎనర్జీకి ప్రమాణాలు ఏంటి? హీట్ ఈజ్ ఇన్ జౌల్స్. ఓకే, ఎనర్జీకి వచ్చేసరికి మనం ఎందులో చెప్తాం? జౌల్స్లో చెప్తాం. అవునండి. కాబట్టి మనకి ఉన్నటువంటివి ఏంటి? 5 amps ఆఫ్ కరెంట్. సో కరెంట్ ఐ వాల్యూ కూడా ఇచ్చాడు, 5 amps. ఓకే, కాబట్టి మనకి ఐ వాల్యూ, టీ వాల్యూ, ఆర్ వాల్యూ తెలుసు. కాబట్టి సో మనకి హీట్కి సంబంధించిన ఫార్ములా ఏదైతే ఉందో సో అది వచ్చేసరికి ఐ స్క్వేర్ ఆర్టీ. ఓకే, సో ఐ స్క్వేర్ ఆర్టీ అనేటటువంటిది సో మనకి ఉన్నటువంటి ఫార్ములా అనమాట. ఓకే, సో ఇప్పుడు ఐ స్క్వేర్ ఆర్టీలో మనము సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సో ఈజీగా దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అనేటటువంటిది మనము తెలుసుకోవచ్చు. ఓకే, క్యాలిక్యులేట్ చేస్తున్నారా? ఐ స్క్వేర్ ఆర్టీ. సో ఐ వాల్యూ ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. అంటే 5 స్క్వేర్ అంటే ఎంత? 25 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత అండి? 100 ohms ఇంటూ టీ. టీ అంటే ఎలాగా? 2 hours. ఓకేనా? సో 2 hours అంటే 2 ఇంటూ 60 నిమిషాలు ఇంటూ 60 సెకండ్లు. ఓకేనా? సో అంటే 2 ఇంటూ 60 నిమిషాలు ఇంటూ 60 సెకండ్లు. సో 2 గంటలు అంటే సో ఇలాగా. అంటే మనకి టోటల్గా దీన్ని సెకండ్స్లో కన్వర్ట్ చేసేస్తే సో ఏమవుతుంది? 7200 సెకండ్స్. ఓకే, 7200 సెకండ్స్ అవుతుంది. ఇంటూ 100 ఇంటూ 25. ఈ 25ని 1/4 అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో ఈ 25ని 1/4 లేదా 100/4 అని కూడా రాసుకోవచ్చు. సో ఏదైనా ఒకటే. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మనకి దీన్ని మనము ఇంకొంచెం సింప్లిఫై చేసుకుంటే ఈ 2 zeros అనేవి ఈ పక్కకు వచ్చేస్తాయి. ఓకే, సో అంటే 100/4 ఇంటూ 720000. ఓకేనా? సో ఇప్పుడు ఈ 4 అనేటటువంటిది ఈ 72లో 18 సార్లు పోతుంది. ఓకే, సో 18 సార్లు పోతుంది. సో ఇప్పుడు చూడండి, 18 పక్కన ఆల్రెడీ 4 సున్నాలు ఉన్నాయి. ఓకేనా? సో 100తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఇంకొక 2 సున్నాలు యాడ్ అవుతాయి. ఓకేనా? 3 సున్నాల వరకు మనం ఏమంటాము? కిలో అంటాం. ఓకే, సో మరి ఇంకొక 3 అంటే 10⁶. 10⁶ ఏమంటాము? మెగా. ఓకే, కాబట్టి ఆన్సర్ ఏంటండి? 18 మెగా జౌల్స్. అర్థమైందా? 18 మెగా జౌల్స్. అర్థమవుతుందండి? సో ఆన్సర్ వచ్చేసరికి 18 మెగా జౌల్స్. ఎక్కడుంది? ఆప్షన్ సి. ఓకే, ఆప్షన్ సి 18 మెగా జౌల్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. నోట్ చేసుకున్నారా? 18 మెగా జౌల్స్. మెగా జౌల్స్ అండి. సో ఈ విధంగా మనము ఈ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి. సో అంటే ఇంత మీరు పేపర్ మీద వర్క్ చేయకూడదు. సో ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉంటారు కాబట్టి జస్ట్ నేను మీకు అర్థం కావడం కోసం ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ మీకు మైండ్లో ఈ క్యాలిక్యులేషన్ జరగాలి. సో అంటే ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేసేటప్పుడే సో ఇవ్వడం జరిగింది. సో అలాగే 2 hours అంటే టీ వాల్యూ ఇచ్చాడు, ఓమ్స్ అంటే రెసిస్టెన్స్ వాల్యూ ఇచ్చాడు, ఆర్ టీ అంటే మనకి ఫార్ములా ఐ స్క్వేర్ ఆర్టీ. సో ఆల్రెడీ వచ్చేయాలి మైండ్లోకి. ఓకే, సో ఐ స్క్వేర్ ఆర్టీ, ఐ స్క్వేర్ అంటే 25 ఇంటూ 100 అంటే 2500. టీ వచ్చేసరికి మనకి 72,000 సెకండ్స్ అవుతుంది. సో ఈ 3 మల్టిప్లై చేసుకుంటే అంటే బేసిక్గా మీరు ఇది ఒక్కటి పేపర్ మీద వేసి క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇదంతా మీకు మైండ్లో అయిపోవాలి క్యాలిక్యులేషన్. ఆ విధంగా మీ ప్రిపరేషన్ ఉండాలి. ఓకే, సో అలా ఉంటే విత్ ఇన్ ద టైం మీరు ప్రాబ్లమ్స్ సెకండ్స్లో సాల్వ్ చేయగలరు. అర్థమవుతుందా? రైట్. సో ఇక థర్డ్ క్వశ్చన్ చూద్దాం. The potential difference in between the terminals. Potential difference అంటే వోల్టేజ్. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్టేజ్. సో ఎంత ఇచ్చాడు? ఎలక్ట్రిక్ హీటర్ 60 volts ఇచ్చాడు. 60 volts ఇచ్చాడంట. సో కరెంట్
ఎంత వెన్ ఇట్ డ్రాస్ కరెంట్ ఆఫ్ 4 amps 4 amps కరెంట్ ఓకే వెళ్తుందంట. సో 60 వోల్ట్స్ ఉన్నప్పుడు 4 amps ఆఫ్ కరెంట్ అనేటటువంటిది డ్రా చేస్తుంది ఒక సోర్స్ నుంచి. సో వాట్ ద కరెంట్ విల్ బి డ్రాస్ ఫ్రమ్ దట్ హీటర్ వెన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ ఇంక్రీజ్ టు 120 volts. సో ఈ క్వశ్చన్ అయితే మీరు జస్ట్ లాజిక్గా థింక్ చేయండి సరిపోతుంది. దీనికి పేపర్ మీద పెన్ పెట్టాల్సిన అవసరం లేదు. 60 volts కరెంట్ ఉండి ఒక రెసిస్టెన్స్ వాల్యూ ఉన్నప్పుడు సో మనకి 4 amps ఆఫ్ కరెంట్ అనేది డ్రా చేసింది. ఓకే 60 వోల్టేజ్ ఉంది, రెసిస్టెన్స్ కొంత వాల్యూ ఉన్నప్పుడు 4 amps కరెంట్ వచ్చింది. నెక్స్ట్ కేసులో ఏమన్నాడు, ఆ 60 ఎంత అయింది 120 అయింది. ఓకేనా 120 వోల్ట్స్ అయింది, రెసిస్టెన్స్ ఏమి మారలేదు. సో అప్పుడు 4 ఏమవుతుంది అంటే 8 amps అవుతుంది. ఓకే సో ఇది డబుల్ అయింది. 16 ఏం చేస్తే 120 అయింది, ఇంటూ 2 చేస్తే 120 అయింది, రెసిస్టెన్స్ ఏం చేంజ్ కాల. ఓకేనా సో అప్పుడు 4 అనేటటువంటిది కూడా ఇంటూ 2 చేస్తే 8 amps అవుతుంది. సో 8 amps ఆన్సర్ ఉందా, సింపుల్. ఓకే సో ఇలా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసుకోవచ్చు బేసిక్గా. ఓకే జస్ట్ మనకి క్వశ్చన్ అర్థం కావాలి. ఎప్పుడైనా సరే అండర్స్టాండింగ్ ద క్వశ్చన్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ వైల్ యూఆర్ ఆన్సరింగ్ a competitive examination. Okay. Fourth question. Calculate the potential difference in between the terminals. అంటే వోల్టేజ్ మనకి కావాలి. ఓకే సో వోల్టేజ్ అనేటటువంటిది కావాలి. Calculate the potential difference అన్నాడు ఆల్రెడీ. Calculate the potential difference in between the terminals of a battery if 100 joules మనకి ఇవ్వడం ఏంటి 100 joules ఇచ్చాడు. ఓకేనా సో అంటే ఎనర్జీ ఇచ్చాడు. ఈజ్ రిక్వైర్డ్ టు ట్రాన్స్ఫర్ 20 coulombs ఆఫ్ ఛార్జ్ ఇచ్చాడు. 20 coulombs ఆఫ్ ఛార్జ్ ఫ్రమ్ అ టెర్మినల్స్ ఆఫ్ అ బ్యాటరీ టు అదర్. అంటే ఒక బ్యాటరీ టెర్మినల్ నుంచి ఇంకో బ్యాటరీ టెర్మినల్కి మనకి ఉండేటటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ని కనుక్కోండి. ఓకేనా సో వర్క్ అనేది 100 joules అయితే ఛార్జ్ అనేది 20 coulombs అయితే ఓకేనా సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకి బేసిక్గా నేను ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే ఇది సాల్వ్ చేయడానికి కావాల్సిన ఒక ఫార్ములా అనమాట. ఓకే సో మనకి కావాల్సినటువంటిది ఏంటి వోల్టేజ్. వోల్టేజ్కి సంబంధించిన ఇంకొక ఫార్ములా ఏంటి అంటే జౌల్స్ పర్ కూలుమ్ అంటాం. వోల్టేజ్ని ఏమంటామండి జౌల్స్ పర్ కూలుమ్స్ అంటాం. అంటే వి వోల్టేజ్ ఇస్ ఈక్వల్స్ టు జౌల్స్ అంటే వర్క్కి జౌల్స్ కదా పర్ ఛార్జ్, వర్క్ పర్ ఛార్జ్ దీన్నే మనము వోల్ట్ అంటాం లేదా వోల్టేజ్ అంటాం. ఓకే సో వర్క్ పర్ ఛార్జ్ కాబట్టి సో మనకు వర్క్ ఎంత ఇచ్చాడు 100. ఓకేనా ఛార్జ్ ఎంత ఇచ్చాడు 20. ఓకే సో మనకు ఉండాల్సిన ప్రమాణాలు ఏంటి జౌల్స్ పర్ కూలమ్స్. జౌల్స్ పర్ కూలమ్స్ ఉందా, జౌల్స్ పర్ కూలమ్స్ అంటే సో 5. ఓకే 5 ఏంటి వోల్ట్స్. దిస్ ఈస్ ద ఆన్సర్. అర్థమైందండి 5 volts. క్వశ్చన్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఓకేనా సో అర్థమవుతుందా, ఏదైనా డౌట్ ఉందా? రిపీట్ చేయాలనుకుంటే చాట్ బాక్స్లో మీరు టైప్ చేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సో అర్థం కాకపోతే అడగండి. రైట్ సో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వర్క్ పర్ ఛార్జ్ దీన్ని ఏమంటామంటే వోల్టేజ్ అని చెప్తాం. వర్క్ పర్ ఛార్జ్ని వోల్టేజ్ అని చెప్తాము. సో ఇక్కడికి వచ్చేసరికి వర్క్ ఇచ్చాడు 100 joules అని, ఛార్జ్ ఇచ్చాడు 20 coulombs అని. సో ఈ 100 joules 20 coulombs సో ఈ రెండింటిని మనము సాల్వ్ చేస్తే అంటే డివైడ్ చేస్తే మనకి వోల్టేజ్ వస్తుంది. సో ఆ వోల్టేజ్ 5 volts అనమాట. ఓకే బేసిక్ డెఫినేషన్ నుంచి వచ్చినటువంటి ఒక చిన్న ప్రాబ్లం అనమాట ఇది. ఓకే నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. సో 5th క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు, కంప్యూట్ ద హీట్ జనరేటెడ్ వైల్ ట్రాన్స్ఫరింగ్ 9600 coulombs. ఓకే కంప్యూట్ ద హీట్. సో ఏమన్నాడు హీట్ అన్నాడు అనమాట. సో హీట్కి ఫార్ములా ఏంటి వోల్టేజ్ ఇంటూ ఛార్జ్ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా హీట్కి ఫార్ములా వోల్టేజ్ ఇంటూ ఛార్జ్ అని కూడా రాసుకోవచ్చు అనమాట. సో హీట్ జనరేటెడ్ వైల్ ట్రాన్స్ఫరింగ్ ఛార్జ్ ఇచ్చాడు 9600 coulombs. ఓకే ఛార్జ్ ఎంత 9600 coulombs అనమాట. ఓకే సో ఇన్ 1 hour ఓకేనండి 1 గంటలో
through a potential difference of 50. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే 50 వోల్ట్స్. ఓకే, సో వోల్టేజ్ ఇచ్చాడు, అదే విధంగా ఛార్జ్ ఇచ్చాడు. ఓకే, సో హీట్ అనేటటువంటిది కావాలి. అర్థమైందండి? సో కాబట్టి జస్ట్ మనము ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనండి? సో దీన్నే మనము V ఈక్వల్ టు IR కాబట్టి, సో వోల్టేజ్ ప్లేస్లో IR అని రాసుకోవచ్చు, ఛార్జ్ ప్లేస్లో I ఇంటూ T అని రాసుకోవచ్చు, Q ఈక్వల్ టు IT అనేటటువంటి దాన్ని బట్టి. ఓకే, సో అందువల్లే మనకి I²RT అనే ఫార్ములా వస్తుంది. I²RT అనే ఫార్ములా వస్తుంది అనమాట. ఓకే, సో సాల్వ్ చేస్తున్నట్లయితే 9600 ఇంటూ 50 వోల్ట్స్ ఇంటూ మనకి, సో టైం వచ్చేసరికి 3600 సెకండ్స్. ఓకే, సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత ఆన్సర్ వస్తుందంటే 1728 ఇంటూ 10⁻6 వస్తుంది. 10⁻6 అంటే దీన్ని మెగా అంట. ఓకే, కాబట్టి 1728 మెగా జౌల్స్. ఓకేనండి, 1728 మెగా జౌల్స్. అర్థమవుతుందా? జస్ట్ బేసిక్ మనకి ఫార్ములా అనమాట. సో హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఇన్ జౌల్స్, సో జౌల్స్ లో కావాలి. కాబట్టి మనకి I²R ఇంటూ టీ అంటే ఎంత సమయము ఆ వోల్టేజ్ అనేటటువంటిది అప్లై చేయబడిందో తెలిస్తే సో అప్పుడు ఎనర్జీ అనేటటువంటిది వస్తుంది. సో లేదు మనకు ఓన్లీ పవర్ కావాలి, సో అప్పుడు ఏమవుతుందంటే I²R వస్తుంది అనమాట. ఓకే, I²R ఓన్లీ వస్తుంది. సో ఈ విధంగా మనకి చెప్పబడుతుంది. ఓకేనండి, సో నెక్స్ట్ స్లైడ్ చూద్దామా? నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్. చూడండి, 6th క్వశ్చన్కి వచ్చేసరికి ద రెసిస్టర్స్ ఆఫ్ 5, 8, 12 ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఓకే, 5 ohms, 8 ohms, 12 ohms connected in series. If 6 volts of voltage is providing, then find the current passing through it. ఓకే, 6 volts of voltage అనేటటువంటిది ఇవ్వడం జరిగిందట. ఓకేనా, 6 volts of voltage అనేటటువంటి వోల్టేజ్ ఎంత 6. సో ఇచ్చినప్పుడు మనకి ఏమన్నాడు, ఫైండ్ ద కరెంట్ పాసింగ్ త్రూ ఇట్. ఓకే, సో సింపుల్, ఇవి సిరీస్లో ఉన్నాయి. సిరీస్లో ఉండే రెసిస్టెన్స్లు ఏమవుతాయి, యాడ్ అవుతాయి. ఓకేనా, సో 12, ఇది ఒక 8, 20, 20ని 5, 25. ఓకే, సో 25ని మనం ఏమైనా రాసుకోవచ్చు, 100/4 అని కూడా రాసుకోవచ్చు, ఇంటూ 6. ఓకేనా, సో 600/4 అని రాసుకోవచ్చు. సో లేదా డైరెక్ట్గా 6/25 అని రాసుకోవచ్చు. ఓకేనా, 6/25 అని కూడా రాసుకోవచ్చు. సో ఆన్సర్ ఎంత అవుతుంది మనకి చూడండి, 0.24 అవుతుందండి. క్యాల్కులేట్ చేస్తే 0.24. ఓకేనా, 0.24. సో మీరు కన్ఫ్యూజ్ కావద్దు, సో ఇలా రాసుకోండి సరిపోతుంది, 6/25 ఇంటూ 0.24. ఓకేనా, సో టోటల్ ఈ 3 కలిపితే మనకి 25 వస్తుంది. సో 6/25, ఈ 25నే మనము ఎలా రాస్తామంటే 6/100/4 అని రాస్తాం కదా. సో ఈ 4 అనేది ఈ పక్కకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో 24/100. సో 24/100 కాబట్టి ఎంత, 0.24. సింపుల్, ఇది ఆన్సర్. అర్థమైందండి? ఇజ్ ఇట్ క్లియర్? మీకు ఏదైనా డౌట్ ఉంటే చాట్ సెక్షన్ నుంచి అడగవచ్చు, నోట్ చేసుకోండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. సెవెంత్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఇఫ్ 5 రెసిస్టర్స్ ఆఫ్ 10 ohms, ఏమన్నాడు, 5 రెసిస్టర్లు ఉన్నాయి, ఒకటే 10 ohms, 10 ohms, 10 ohms, 10 ohms అండ్ 10 ohms, 5 రెసిస్టర్స్ ఉన్నాయంట.
ఓకే, ఇవన్నీ కూడా అరేంజ్డ్ ఇన్ ప్యారలల్లో ఇచ్చాడు అనమాట. సో 5 రెసిస్టర్లు ప్యారలల్లో ఇవ్వడం జరిగింది. ఓకే, ఫైండ్ ద ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఇచ్చినటువంటిది ఏంటి, ఫైండ్ ద కరెంట్ ఆఫ్ 6 volts ఆఫ్ బ్యాటరీ ఇస్ కనెక్టెడ్ టు ఇట్. క్వశ్చన్ పంక్చుయేషన్ తేడా వచ్చింది. ఓకే, సో మనకి I ఈజ్ ఈక్వల్స్ టు ఎంత కావాలి, V ఈజ్ ఈక్వల్స్ టు 6 volts అనేది ఇచ్చేసాడు, R ఈజ్ ఈక్వల్స్ టు ఈ విధంగా ఇచ్చాడు ప్యారలల్లో ఉన్నాయని చెప్పేసి. సో ఎప్పుడైనా సరే మనకి రెసిస్టెన్స్లు ప్యారలల్లో ఉండి, ఓకేనా, గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ 7th క్వశ్చన్ అనేది డిఫరెంట్ కేస్ అనమాట. రెసిస్టెన్స్లు ప్యారలల్లో ఉండి సేమ్ రెసిస్టెన్సెస్ ఉంటే సో అప్పుడు ఏం చేయాలి, ఒక బేసిక్ ఎగ్జాంపుల్ సర్క్యూట్ చూద్దాం. సో ఈ రెసిస్టెన్స్ ప్యారలల్లో ఉంటే మనకి ఈ R1 ఈజ్ ఈక్వల్స్ టు R2 అయితే టోటల్ రెసిస్టెన్స్ RT ఏమవుతుంది అంటే R/2 అనమాట. ఓకే, సో అంటే ఒక రెసిస్టెన్స్ వాల్యూలో 2. ఓకే, సో అదే 3 ఉన్నాయనుకోండి, ఇక్కడ కూడా సేమ్ రెసిస్టెన్స్ ఉంటే R/3 అవుతుంది. 4 ఉన్నాయనుకోండి, R/4 అవుతుంది. సో అలాగా మనకి ఇక్కడ ఎన్ని రెసిస్టర్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి. ఓకే, ఈచ్ రెసిస్టర్ వాల్యూ ఎంత, 10 ohms. ఓకే, ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. ఓకే, కాబట్టి 10/5 R/5, సో 2 ohms. అర్థమైందా? సో మనకు కావాల్సింది ఏంటి, V ఈజ్ ఈక్వల్స్ టు IR నుంచి I కావాలి, I ఈజ్ ఈక్వల్స్ టు V/R, I ఈజ్ ఈక్వల్స్ టు V/R, వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 6 volts, రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ohms. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 amps. అర్థమైందండి? ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 amps. Is it clear? 3 amps అనమాట. సో ఈ విధంగా మనము ఈ టైప్ సాల్వ్ చేయాలి. ఎప్పుడైనా సరే రెసిస్టెన్స్ ప్యారలల్లో ఉన్నప్పుడు యూనిక్గా అంటే ఒకేలా ఉంటే ఒక ఫార్ములా వస్తుంది, అలా కాకుండా డిఫరెన్స్గా ఉంటే ఒక ఫార్ములా వస్తుంది. కెపాసిటర్స్ ప్యారలల్లో ఉంటే ఒక ఫార్ములా వస్తుంది, దేనికి దానికి సపరేట్ ఉన్నది కేసు, ఒకసారి చూసుకోండి. ఓకేనా? ఇక 8వ ప్రశ్న, an electric motor takes 5 amps from 220 volt source. ఓకే, కరెంట్ ఇచ్చాడు 5 amps, వోల్టేజ్ ఇచ్చాడు ఎంత, 220 volts. ఒక డిటర్మైన్ ద పవర్ ఆఫ్ అ మోటార్. సో సింపుల్. సో ఎనర్జీ అనేటటువంటిది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే సో మనకి ఇక్కడ అవర్స్ అనేటటువంటిది మెన్షన్ చేయాలి. ఓకే, సో ఈ క్వశ్చన్లో మనకి అవర్స్ ఎంతసేపు తిరిగింది అనేటటువంటిది చెప్పలేదు కాబట్టి ఓన్లీ పవర్ వరకు క్యాలిక్యులేట్ చేయండి. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఆన్సర్స్ అనేటటువంటి ఉన్నాయి విత్ ఎనర్జీ. ఓకే, సో ఇక్కడ ఓన్లీ పవర్ వరకు క్యాలిక్యులేట్ చేద్దాము. సో పవర్ వరకు క్యాలిక్యులేట్ చేస్తే పవర్ ఈజ్ ఈక్వల్స్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. బేసిక్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్ అనేటటువంటి ఫార్ములా అండి. ఓకేనా? సో పవర్ ఈజ్ ఈక్వల్స్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్ అంటే సో ఎలా ఉంటుంది, వోల్టేజ్ అంతా 220 ఇంటూ 5. ఓకేనా? సో అంటే ఎంత అవుతుందండి, 1100. ఓకేనా? 1100 అవుతుంది, 1100 వాట్స్. ఓకేనా? 1100 వాట్స్ అవుతుంది. ఓకే, సో మనకి ఇంకా ఎనర్జీ కావాలనుకుంటే దీన్ని ఇంటూ మళ్ళీ టైం చేయాలి, ఇంటూ టీ కలపాలి. ఓకే, సో టీ కలిపితే మనకి ఇక్కడ ఈ ఎనర్జీ అనేటటువంటిది రావడం జరుగుతుంది. సో ఇది ఎక్కడ ఈక్వల్ అవుతుందంటే మన కేసు వెన్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 2 hours వచ్చినప్పుడు సో దీన్ని క్యాలిక్యులేట్ చేసి చూడండి, సరిపోతుంది. ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసరికి 7920 kilojoules అవుతుంది. సో బట్ ఇక్కడ ఓన్లీ పవర్ వరకు కన్సిడర్ చేసుకోండి, 1100 వాట్స్, 1100 వాట్స్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్.
ఒకటేనండి. సో ఇక్కడికి వచ్చేసరికి మీరు బేసిక్‌గా నేను కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు జస్ట్ మీరు ఓన్లీ ప్రాబ్లమ్ మీద ఫోకస్ చేయండి. ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నాం, అక్కడ ఇచ్చిన డేటాకి ఏ ఫార్ములా అప్లై అవుతుందనేది చూసుకోండి. సో దీన్ని బట్టి మీరు ఈజీగా ఎలక్ట్రిసిటీలో నెక్స్ట్ టైమ్ ఏదైనా ఒక ప్రాబ్లమ్ అనేది వచ్చినప్పుడు భయపడకుండా ఈజీగా సాల్వ్ చేయగలరు. ఓకే. అండ్ ఒక్కొక్కటి ఎక్కువ క్యాలిక్యులేషన్ టైం పట్టేస్తుంది. అటువంటివి మాత్రం ఈవెన్ తెలుసున్నా సాల్వ్ చేయండి. ఓకే. సో ఎందుకంటే కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్‌కి వచ్చేసరికి టైమ్ ఈస్ మోర్ వాల్యుయబుల్. అందువల్ల ఎక్కువ క్యాలిక్యులేషన్ ఉండేటటువంటి దాని జోలికి వెళ్ళొద్దు. సింపుల్‌గా అయిపోయేది ఏది ఉందో అదే చూసుకోండి. ఓకేనా? ఇన్ కేస్ మీకు టైం ఉంటే అటువంటివి చేసుకున్నా ఇబ్బంది లేదు. బట్ టైం లేనప్పుడు, ఇంకా ఆన్సర్ చేయాల్సినవి చాలా ఉన్నప్పుడు, క్యాలిక్యులేషన్ పార్ట్‌లో ఎక్కువ టైం పట్టే క్వెషన్స్ దగ్గర మాత్రం టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే. సో ఇక 9వ క్వెషన్. Calculate the total capacitance if the capacitors of 4 micro, 6 micro, 5 microfarads. ఓకే. సో సింపుల్. ఒకటి గుర్తుపెట్టుకోండి. కెపాసిటర్స్ అనేటటువంటివి ఓకేనా? ప్యారలల్‌లో ఉన్నప్పుడు ప్యారలల్‌లో ప్యారలల్‌లో కెపాసిటర్స్ ఉన్నప్పుడు సి టోటల్ ఏమవుతుంది అంటే సి1 ప్లస్ సి2 ప్లస్ సి3. ఓకే. సి1 ప్లస్ సి2 ప్లస్ సి3 అవుతుంది. సో సి1 ప్లస్ సి2 ప్లస్ సి3 అంటే సో ఎలా చెప్తామండి దీన్ని? 4 ప్లస్ 6 ప్లస్ 5 అంటే ఎంత? 15 మైక్రో ఫారడ్స్. 15 మైక్రో ఫారడ్స్ అనమాట. ఓకే. సో ఈ విధంగా మనము ఈ క్వెషన్‌ని సాల్వ్ చేయొచ్చు. సో అర్థమవుతున్నాయా క్వెషన్స్ అనేటటువంటివి? రిప్లై ఇవ్వండి. ఎక్కడైనా డౌట్‌గా ఉందా? సో మీ ఫీడ్‌బ్యాక్‌ని బట్టి అవసరమైతే నేను కొంచెం స్పీడ్ అనేటటువంటిది కొంచెం తగ్గిస్తాను. ఇంకొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడైనా డౌట్ ఉంటే మీరు చాట్ బాక్స్ ద్వారా అడగండి. ఓకేనా? రైట్? సో 10వ ప్రశ్న చూద్దామండి. సో 10థ్ క్వెషన్‌కి వచ్చేసరికి కాలిక్యులేట్ ద టోటల్ రెసిస్టెన్స్ ఇఫ్ ద సిరీస్ రెసిస్టర్స్. సింపుల్. సిరీస్ రెసిస్టర్స్ అన్నాడు. 10, 5, 5 సిరీస్ రెసిస్టర్లు ఉన్నప్పుడు రెసిస్టెన్స్ ఏమవుతుందంటే యాడ్ అవుతుంది. సిరీస్ రెసిస్టర్లు ఉన్నప్పుడు రెసిస్టెన్స్ అనేది ఒకదానికొకటి యాడ్ అవుతుంది. కాబట్టి 10 సో 5 15 5 20. సో ఎంత అండి? 20 ఓమ్స్. అయిపోయింది. సింపుల్. సో అంతే కదా అడిగింది. క్యాలిక్యులేట్ ద టోటల్ రెసిస్టెన్స్ ఇఫ్ ద రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద వాల్యూస్ ఆఫ్ 10 ఓమ్స్, 5 ఓమ్స్ అండ్ 5 ఓమ్స్. సో ఇలా తీసుకున్నప్పుడు మనకి టోటల్‌గా సిరీస్ రెసిస్టెన్స్ యాడ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఒక సర్క్యూట్‌లో మనకి అడిషన్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో ఇది గుర్తుంచుకోండి. డిఫరెంట్ కేసెస్ మనం చూస్తూ ఉన్నాము. రెసిస్టెన్స్ సిరీస్‌లో ఉంటే ఏంటి? ప్యారలల్‌లో ఉంటే ఏంటి? ప్యారలల్‌లో ఉన్నప్పుడు 2 కేసెస్ ఉంటాయి. ప్యారలల్‌లో ఈక్వల్ రెసిస్టెన్స్ ఉంటే ఏంటి? ప్యారలల్‌లో డిఫరెంట్ రెసిస్టెన్స్‌లు ఉంటే ఏంటి? ఓకే. తర్వాత ఇదే సిరీస్‌లో మనం కాంబినేషన్ రెసిస్టెన్స్‌లు కూడా చూస్తాం. సో ఆ సర్క్యూట్ కూడా చూద్దాం. 11వ క్వెషన్. Compute the resistance of 5 ohms and 10 ohms are connected in parallel. So this is another case. 5 ohms or 10 ohms. Parallel లో ఉన్న ఈ రెసిస్టెన్స్‌లు బట్ ఇది 5 ఇది 10. ఇలా ఉన్నప్పుడు రెండే ఉన్నప్పుడు ఫార్ములా R1 R2 బై R1 ప్లస్ R2. ఓకే. R1 R2 బై R1 ప్లస్ R2. సో అంటే 50/15. ఓకే. 5 10 50/5 ప్లస్ 10 15 అనమాట. ఓకే. సో ఆన్సర్ ఎంత వస్తుందండి? 50/15 అంటే 3.33 వస్తుంది. ఓకేనా? సో దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు? 10/3 అని రాసుకోవచ్చు. కాబట్టి 10/3 అంటే 3.33
ఓమ్స్. ఓకే, 3.33 అనేది మనకి వాల్యూ వస్తుంది. కాబట్టి ఈజీగా మనము దీన్ని సాల్వ్ చేయొచ్చు. సో ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనము చేయలేకపోతే సో మేబీ స్కోర్ అనేది పెరగదు. అండ్ ఇంకొకటి తెలిసినవి కూడా రాంగ్ చేస్తారు టెన్షన్లో. సో అటువంటి పనులు మాత్రం చేయొద్దు. అందుకే మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒక 2 డేస్ ముందు మాక్ టెస్ట్లు అనేటటువంటివి కంప్లీట్ చేసేసుకోండి. సో మాక్ టెస్ట్లు రాస్తూ ఉండండి. బట్ ఎగ్జామ్కి ఒక రోజు ముందు 2 రోజుల ముందు ఎక్కువగా చదివేయకండి. ఓకేనా, కొంచెం రిలాక్స్డ్గా ఉండండి. మైండ్ అనేటటువంటిది ఓన్లీ ఎటువంటి భయాలు పెట్టుకోకుండా సో ఖచ్చితంగా మేము పాస్ అవుతామని ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉండండి. పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ బాగా రాస్తారు. ఓకే, సో నెక్స్ట్ 12వ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద కరెంట్ అండ్ వోల్టేజ్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఇస్ గివెన్, ఏమేమి ఇచ్చాడు? కరెంటు, వోల్టేజ్ 2.5 amps 10 volts. 2.5 amps 10 volts ఇచ్చాడు. క్యాలిక్యులేట్ ది ఎలక్ట్రిక్ పవర్. సింపుల్. పవర్ ఈజ్ ఈక్వల్స్ టు V ఇంటూ I, అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో 10 ఇంటూ 2.5 అంటే అర్థం 25. ఓకే, సో ఆన్సర్ ఉందా? ఎస్, ఆప్షన్ సి, 25 వాట్స్. ఓకేనండి, సో 25 వాట్స్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఎలాగా? వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు పవర్ కాబట్టి మనల్ని అడిగింది కూడా పవరే కాబట్టి వోల్టేజ్ కరెంట్ వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఆన్సర్ 25. పవర్ యూనిట్స్ వచ్చేసరికి వాట్స్ కాబట్టి ఇలా సింపుల్. విత్ ఇన్ 10 seconds ఈ ఫార్ములా మనం అప్లై చేస్తే సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ 13 క్వశ్చన్. క్యాలిక్యులేట్ ద పవర్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఓకే, సో ఇక్కడ కూడా పవర్ అడిగాడు. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు? రెసిస్టెన్స్ ఆఫ్ 3 ohms R ఇచ్చాడు. ఓకే, కరెంట్ వచ్చేసరికి 4 amps I ఇచ్చాడు. ఓకే, చూడండి, V ఇంటూ I, దీన్ని ఏమన్నాం మనము ప్రీవియస్ క్వశ్చన్లో పవర్కి సంబంధించిన ఫార్ములా అన్నాం. దీని నుంచి మరి వోల్టేజ్ అనేది మనకి ఇచ్చాడా? ఇవ్వలేదు. ఇక్కడ వోల్టేజ్ అనేది ఇవ్వలేదు. ఓన్లీ ఏమేమి ఇచ్చాడు? ఆర్ వాల్యూ, ఐ వాల్యూ ఇచ్చాడు. అయితే V ఈజ్ ఈక్వల్స్ టు ఐఆర్ అనే ఒక ఫార్ములా ఉంటే, ఐఆర్ అనే ఒక ఫార్ములా ఉంది. ఏంటి? ఓమ్స్ లా ప్రకారం V ఈక్వల్ టు ఐఆర్. కాబట్టి ఈ V ప్లేస్లో నేను ఐఆర్ అనేది రాసుకుంటాను ఇంటూ ఐ. ఓకే, సో ఇక్కడ ఉండాయి కామన్, ఈ V ప్లేస్లో ఐఆర్ రాసుకున్నాం. సో దీన్ని బట్టి I స్క్వేర్ ఆర్ అనుకోవచ్చు కదా, దీన్ని I స్క్వేర్ ఆర్ అనుకోవచ్చు కదా. సో కాబట్టి I వాల్యూ ఎంత? 4, అంటే 4 స్క్వేర్ అంటే 16 ఇంటూ ఆర్ అంటే 3. ఓకేనా, సో 16 ఇంటూ 3 అంటే ఎంత? 3 10 30, 3 6 18, 48. సో 48 వాట్స్. ఓకే, 48 వాట్స్ అనమాట. సో ఈ విధంగా మనము సాల్వ్ చేయొచ్చు. ఒకటి, మనకి ఏమి ఇస్తున్నాడు, సో ఇచ్చిన దాంట్లో ఒక మేజర్ ఫార్ములా అనేటటువంటిది కరెక్ట్గా లేకపోతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి క్లూ ఇస్తాడు ఎప్పుడైనా ఫార్ములాలో. ఓకే, సో దాన్ని మనకి అర్థం చేసుకునే విధంగా నాలెడ్జ్ అనేది ఉండాలి. అంటే ఎక్కువగా ఆ ఫార్ములాని మనం అర్థం చేసుకోవాలి. ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఈజీగా సాల్వ్ చేయగలరు. ఓకే, సో అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, కంప్యూట్ ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ద బాడీ. ఓకే, ఇక్కడ ఏమడుగుతున్నాడు? కంప్యూట్ ద రెసిస్టెన్స్ అంటే ఓమ్స్ ఎంత తెలియాలి. ఓకే, సో ఇక్కడ ఓమ్స్ అనేది వచ్చింది. ఇఫ్ 2 milliamps, ఓకే 2 milliamps, 2 into milli అంటే 10⁻³ 2 milliamps of current is flowing and having a potential difference of 2 volts. 2 volts అడిగింది ఎంత? R. మనకి V ఈజ్ ఈక్వల్స్ టు ఐఆర్. దీని నుంచి రెసిస్టెన్స్ కావాలనుకుంటే వోల్టేజ్ బై, ఓకేనా, కరెంట్. వోల్టేజ్ బై కరెంట్. వోల్టేజ్ ఎంత? 2 బై ఇది ఎంత? 10⁻³ ఓకేనా, సో 10⁻³. దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే 1/1000. ఓకేనా, సో 10⁻³ సో ఈ విధంగా మనము రాసుకోవచ్చు అనమాట. నోట్ చేసుకున్నారా? సో ఇప్పుడు చూసుకున్నట్లయితే సో ఆన్సర్
సో మనకి ఏ విధంగా వస్తుందండి ఇక్కడికి వచ్చేసరికి, సో ఈ 10⁻³ అనేటటువంటిది జస్ట్ పోనీ మీకు ఇంకా క్లారిటీ అనేది రాకపోతే జస్ట్ 2/10 ఇంటూ, ఓకేనా, ఇలా రాసుకోండి, ఇలా రాసుకోండి, ఓకేనా, 2 మిల్లీ ఓమ్స్, ఓకేనా, కాబట్టి ఇలా రాసుకోండి. సో ఇప్పుడు చూడండి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఓకేనా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, 1/0.001 అవుతుంది, ఓకేనా. సో ఎందుకంటే మిల్లీ కాబట్టి 0.001. సో దీన్నే మనము సాల్వ్ చేసుకున్నట్లయితే ఆన్సర్ ఎంత వస్తుందంటే 1000 ఓమ్స్ అనేది వస్తుంది. అంటే 1 కిలో ఓమ్ అనమాట. 1000 ఓమ్స్ అంటే 1 కిలో ఓమ్ అనేటటువంటి తెలియాలి. 1000 ఓమ్స్ అంటే 1 కిలో ఓము. 10⁻³ అంటే కిలో, 10⁻³ అంటే మిల్లీ, ఓకేనా. 10⁻6 అంటే మెగా, 10⁻6 అంటే మైక్రో. సో వీటిని మనము గుర్తుంచుకోవాలి ఎప్పుడు, ఓకే. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ 15వ ప్రశ్న. సో ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైండ్ ద ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ గివెన్ ఇన్ ద సర్క్యూట్. సో ఏమన్నాడు, టోటల్ రెసిస్టెన్స్ అన్నా ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అన్నా ఒక్కటే. ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి, టోటల్ రెసిస్టెన్స్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఎంత అన్నాడు. రెసిస్టెన్స్లు ఎలా ఇచ్చాడు, 2 2 4 4, ఓకే. సర్క్యూట్ చూసుకుంటే ఈ సిరీస్లో ఉన్నాయి, ఈ సిరీస్లో ఉన్నాయి, దీనికి ఇది ప్యారలల్లో ఉంది, ఓకే. అంటే ఇది ఒకసారి సాల్వ్ చేసి అప్పుడు ప్యారలల్ చేసుకోవాలి, ఓకేనా. కాబట్టి ఈ రెండు చూసుకుంటే సిరీస్లో యాడ్ అవుతుంది కాబట్టి 4, ప్యారలల్ ఈ రెండు యాడ్ అవుతుంది కాబట్టి 8, ఓకేనా. 4 8 ప్యారలల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి, R1 R2/R1 ప్లస్ R2. సో చూసుకోండి, R1 R2 అంటే 4 8 32/4 8 12, ఓకేనా. సో 32/12 ఎంత వస్తుందండి, సో ఆన్సర్ సో నియర్లీ 2.6 వస్తుంది. కాబట్టి 2.6 రెసిస్టెన్స్ ఓమ్స్ అనమాట. సో ఆప్షన్ డి. ఈ విధంగా సాల్వ్ చేయాలి ఈ క్వశ్చన్ని, ఓకేనా. సో ఇది 15th క్వశ్చన్, ఓకే. సో టోటల్గా ఈ వీడియోలో మనం 15 క్వశ్చన్స్ చూస్తాము. సో మళ్ళీ చెప్తున్నాను, సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సో అదేవిధంగా ఈ వీడియోని మరికొంతమంది మీలాగే ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి షేర్ చేయండి. అండ్ ఇటువంటి జూమ్ సెషన్స్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే సో దానికి సంబంధించినటువంటి ఫీజు డీటెయిల్స్ అవన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్ లింక్లో ఇచ్చాను. సో అక్కడి నుంచి మీరు తప్పకుండా సో ఎన్రోల్ చేసుకుని పార్టిసిపేట్ చేయొచ్చు. సో అదేవిధంగా మా టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్కి సంబంధించిన లింక్స్ కూడా ఉన్నాయి. సో మరి ఏ ఇతర ఇన్ఫర్మేషన్ కోసమైనా సో అక్కడి నుంచి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు, ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ తప్పకుండా మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దిస్ ఇస్ వెరీ వాల్యుయబుల్ టు us.